అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏం ఎట్లని మీకు ఇక్కడ తెలియజేసాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏం ఎట్లనేది క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తుంది. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా వేరే విషయం మాట్లాడుకునే ముందు నేను ములికల చిరు మార్కెట్, తర్వాత అంగళ్ళు మార్కెట్ ఏం జరిగింది ఏమి ఎట్లనేది క్లారిటీగా వీడియోలో తెలియజేసాను. అంగళ్ళు మార్కెట్ అయితే 700 రూపాయలు నికరంగా, అంటే మార్కెట్ అయితే నేను కొంచెం స్లోగా జరిగింది. ఈవెన్ అంగళ్ళు కానీ ములికల చిరు మార్కెట్ కానీ కొంచెం స్లోగా జరిగింది. నేను వచ్చేసి ఇంకా ములికల చెరు వచ్చేసి మనకి మార్కెట్ వచ్చేసి 600 లోపలైతే మార్కెట్ అయితే జరిగినట్టయితే సమాచారం. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే లైన్లో కొన్ని మండీలు తగ్గాయి, ఇంకొన్ని మండీలు పెరిగాయి. 1-2 మండీలకి ఈ లైన్లో దిగుమతి పెరిగింది. ఇంక రిమైనింగ్ మండీలు అన్నిటికీ సేమ్ టు సేమ్ అట్లాగే వచ్చింది. ఇంకా అలాగే ఆ పక్క 2 యాక్షన్ మండీ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఒక 5% మేర దిగుమతి పెరిగింది. ఇంక రిమైనింగ్ వాళ్ళకి దిగుమతి అయితే సేమ్ టు సేమ్ నేట్లాగా వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ అయితే దిగుమతి అయితే తగ్గలేదు ఈరోజు వచ్చేసి. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాలా. అయినా కూడా మార్కెట్ వచ్చేసి లాస్ట్లో అంటే 2 యాక్షన్లో 400 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. మరి ఈరోజు ఏం రేట్లు ఉంటాయి ఏమి ఎట్లనే చూడాలా. లాస్ట్లో అది కూడా అంటే 2 యాక్షన్ అప్డేట్ వచ్చేసి నిన్న 400 రూపాయల వరకు నిన్న మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది. సో ఈరోజు కూడా దిగుమతి సేమ్ టు సేమ్ దాట్లాగే వచ్చింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ఆపక్క మండీల్లో ఒక ఇద్దరికి ముగ్గురు కొంచెం అటు ఇటుగా వచ్చిన రిమైనింగ్ వాళ్ళకి మాత్రం దిగుమతి అయితే సేమ్ టు సేమ్ దాట్లాగే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 5-10% ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే ఎక్కువగానే ఉన్నాయి, కానీ దిగుమతి అయితే తగ్గలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. మీకు ఎవరికైనా తక్షణం కానీ అలాగే లోలో మీరు బుకింగ్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఇంకా డైరెక్ట్ కంపెనీ నెంబర్లు అయితే 5 నెంబర్లు అయితే ఉంటాయి.